పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక చారిత్రక రాత్రి జరిగింది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ తన స్వంత సీట్లో ఓడిపోయారు. కౌంటింగ్ సెంటర్ నుండి రాత్రి 9:30కి బయటకు వచ్చారు. మీడియా ముందు నిలబడ్డారు. నన్ను తన్ని తరిమికొట్టారు, నన్ను కొట్టారు, సీసీటీవీ ఆఫ్ చేశారు, మా ఏజెంట్స్ని లోపలికి రానివ్వలేదు అన్నారు. ఆ ఒక్క మోమెంట్తో 15 సంవత్సరాల ఒక పొలిటికల్ ఎరా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? బీజేపీ ఇంత పెద్ద స్వీప్ ఎలా చేసింది? మమతా ఎందుకు ఓడిపోయారు? అపోజిషన్ ఏమంటుంది? అన్నీ డీప్లీ చూద్దాం. మొదట రిజల్ట్స్ ఫ్యాక్ట్స్తో చూద్దాం. 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ 206 సీట్లు గెలుచుకుంది. టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చాయి. 294 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో మెజారిటీకి 148 సీట్లు కావాలి. బీజేపీ 206 సీట్లతో అభూతపూర్వమైన మ్యాండేట్ పొందింది. మమతా బెనర్జీ యొక్క 15 సంవత్సరాల పాలన చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. సంఖ్యలు కంపేర్ చేస్తే మరింత షాకింగ్గా ఉంటుంది. 2021లో బీజేపీకి 77 సీట్లు, టీఎంసీకి 215 సీట్లు. ఆ సమయంలో మమతా బీజేపీని కంప్లీట్లీ స్వీప్ చేశారు. సువేంధు అధికారితో నందిగ్రామ్లో గెలిచారు. బీజేపీ అనేది బెంగాల్లో నెవర్ విన్స్ అని అనిపించింది. కాని 5 సంవత్సరాల్లో బీజేపీ 77 నుండి 206కి జంప్ చేసింది. టీఎంసీ 215 నుండి 80కి క్రాష్ అయింది. 129 సీట్ల స్వింగ్. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇది అరుదైన డ్రమాటిక్ రివర్సల్. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 45% వచ్చింది. 2021లో 38% ఉండేది. టీఎంసీకి 40% వచ్చింది. 2021లో 48% ఉండేది. బీజేపీ 7% ఓట్లు పెరిగాయి, టీఎంసీ 7.5% తగ్గాయి. ఓటర్ టర్నౌట్ చూస్తే 92.47%. వెస్ట్ బెంగాల్ ఇండిపెండెన్స్ తర్వాత హైయెస్ట్ ఎవర్ టర్నౌట్. ఇప్పుడు అతి ముఖ్యమైన సీట్ భవానీపూర్. మమతా బెనర్జీ తన బాస్టియన్ భవానీపూర్ సీట్లో సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది ఎంత సింబాలిక్ అంటే 2021లో ఆమె ఇదే సీట్లో 70% ఓట్ షేర్తో గెలిచారు. బై ఎలక్షన్లో అయితే మరింత భారీ మార్జిన్తో గెలిచారు. కానీ 2026లో అదే సీట్లో అదే అపోనెంట్ చేతిలో ఓడిపోయారు. సువేంధు అధికారి నందిగ్రామ్లో కూడా 9,665 ఓట్ల మార్జిన్తో గెలిచారు. 2 చోట్ల విన్ చేసిన సువేంధు ఇప్పుడు బీజేపీ బెంగాల్ ఫేస్గా ఎమర్జ్ అవుతున్నారు. ఇప్పుడు బీజేపీ ఇంత స్వీప్ ఎలా చేసింది అనే అతి ముఖ్యమైన క్వశ్చన్కి జవాబు చూద్దాం. కారణం ఒక్కటి కాదు, అనేక ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. మొదటి కారణం ఆర్జీ కార్ కేస్. 2024లో కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్ రేప్ మరియు మర్డర్ అయ్యారు. ఆ కేస్ దేశమంతటా షాక్ కలిగించింది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రెస్పాన్స్ మీద చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ ఆ కేస్ని సెంటర్ పీస్గా చేసి ఉమెన్ సేఫ్టీ నేరేటివ్ బిల్డ్ చేసింది. ఆ కేస్ విక్టిమ్ యొక్క తల్లి రత్నా దేబ్నాథ్ బీజేపీ టికెట్ మీద పనిహటి నుండి కంటెస్ట్ చేశారు. ఆమె 28,000 ఓట్ల మార్జిన్తో గెలిచారు. ఈ ఒక్క రిజల్ట్ బెంగాల్ పాలిటిక్స్లో ఎంత ఎమోషనల్ షిఫ్ట్ వచ్చిందో చెబుతోంది. రెండవ కారణం 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఎంసీ మీద క్యుములేటివ్ యాంటీ ఇన్కంబెన్సీ పేరుకుపోయింది. వెల్ఫేర్ స్కీమ్స్ బాగా ఉన్నాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియలైజేషన్ తక్కువగా ఉంది. అర్బన్ మరియు సెమీ అర్బన్ ఓటర్స్లో డిస్సాటిస్ఫాక్షన్ క్లియర్గా కనిపించింది. రిక్రూట్మెంట్ స్కాండల్, డిలేడ్ ఎగ్జామ్స్, జాబ్ క్రియేషన్ ఫెయిల్యూర్ ఇవి పర్టిక్యులర్లీ యంగ్ ఓటర్స్ మరియు అర్బన్ ఓటర్స్లో బీజేపీకి ఫేవర్ చేశాయి. మూడవ కారణం బీజేపీస్ బెటర్ ప్రామిసెస్. బీజేపీ అన్నపూర్ణ స్కీమ్ ప్రామిస్ చేసింది. ఉమెన్కి 3,000 రూపాయలు పర్ మంత్, టీఎంసీ యొక్క 1,500 రూపాయల కంటే రెట్టింపు. అన్ఎంప్లాయిడ్ యూత్కి 3,000 రూపాయలు పర్ మంత్ కూడా ప్రామిస్ చేసింది. ఇవి ఓటర్స్ని అట్రాక్ట్ చేశాయి. నాలుగవ కారణం బూత్ లెవెల్ ఆర్గనైజేషన్. బీజేపీ తన బూత్ లెవెల్ నెట్వర్క్ని బెంగాల్ అంతటా స్ట్రెంథెన్ చేసింది. మైక్రో లెవెల్ మొబిలైజేషన్, లోకల్ వర్కర్ స్ట్రెంగ్త్ ఎక్స్పాన్షన్ ఇవి రూరల్ డామినెన్స్లో టీఎంసీతో కంపీట్ చేయడానికి హెల్ప్ చేశాయి. ఐదవ కారణం హిందూ కన్సాలిడేషన్. బీజేపీ హిందూ ఓటర్స్ని కాస్ట్ మరియు రీజనల్ లైన్స్ దాటి కన్సాలిడేట్ చేయగలిగింది. మటువా డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ అయిన బొంగాం, గైఘట, బగ్దా,
రాణాఘడ్ దక్షిణ్లో బీజేపీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఇవన్నీ కలిసొస్తే రిజల్ట్ ఏమిటో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ కాంట్రవర్సీలోకి వెళ్దాం. ఇది ఎలక్షన్లో అతిపెద్ద డిబేటెడ్ టాపిక్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ లిస్ట్ రివిజన్ ప్రాసెస్. ఎస్ఐఆర్లో దాదాపు 90 లక్షల పేర్లు ఓటర్ లిస్ట్ నుండి తొలగించబడ్డాయి. మొత్తం ఎలక్టరేట్లో 12%. ఇందులో 60 లక్షల మంది యాబ్సెంటీ లేదా డిసీజ్డ్గా క్లాసిఫై చేయబడ్డారు. మిగిలిన 27 లక్షల మంది స్టేటస్ ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్గా ఉంది. టీఎంసీ మరియు అపోజిషన్ క్లెయిమ్ ఏంటంటే తొలగించబడిన వారు లార్జ్లీ జెన్యూన్ ఓటర్స్, స్పెసిఫిక్గా టీఎంసీ సపోర్టర్స్. మమతా అన్నారు, ఎలక్షన్ కమిషన్ బీజేపీ యొక్క కమిషన్, 100 సీట్లు దొంగిలించబడ్డాయి, ఇది ఇమ్మారల్ విక్టరీ అని. బీజేపీ మరియు ఎలక్షన్ కమిషన్ పొజిషన్ ఏంటంటే ఇది రొటీన్ ఓటర్ లిస్ట్ క్లెన్జింగ్, బోగస్ ఎంట్రీస్ మరియు ఇల్లీగల్ మైగ్రెంట్స్ తొలగించడం. మ్యాథ్ చూద్దాం. బీజేపీ మరియు టీఎంసీ మధ్య ఓట్ షేర్ తేడా 5%. ఎస్ఐఆర్ వల్ల పెండింగ్గా ఉన్న ఓట్సు దాదాపు 4% ఎలక్టరేట్. ఈ కోరిలేషన్ సిగ్నిఫికెంట్గా కనిపిస్తోంది. కోర్ట్స్ దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నాయి. ఫైనల్ వర్డిక్ట్ జ్యుడిషియల్ ప్రాసెస్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు అపోజిషన్ రియాక్షన్ చూద్దాం. రాహుల్ గాంధీ ట్వీట్ చేసి మమతాకి సపోర్ట్ ఇచ్చారు. 100 సీట్లు బీజేపీ చోరీ చేసింది, బెంగాల్ మరియు అస్సాం క్లియర్ కేసెస్ ఆఫ్ ఎలక్షన్ థెఫ్ట్ అన్నారు. అలాగే అభిషేక్ బెనర్జీ, మమతా మేనలుడు, టీఎంసీ జనరల్ సెక్రటరీ, కొంతకాలం ముందన్నారు, ఈవీఎం మీద అనుమానం ఉన్నవాళ్లు ఎలక్షన్ కమిషన్కి ఎవిడెన్స్ ఇవ్వండి. అదే అభిషేక్ ఇప్పుడు ఈవీఎం ఫ్రాడ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇది విమర్శ కాదు, ఇది ఇండియన్ పాలిటిక్స్ యొక్క వాస్తవ ముఖం. అధికారంలో ఉన్నప్పుడు వేరే మాట, అధికారం పోయినప్పుడు వేరే మాట. ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్ సిచ్యువేషన్ చూద్దాం. కొన్ని చోట్ల టీఎంసీ ఆఫీసులకి నిప్పు పెట్టారని రిపోర్ట్స్ వచ్చాయి. బారాబనీలో టీఎంసీ ఆఫీస్ వ్యాండలైజ్ చేయబడి నిప్పు పెట్టబడింది. టీఎంసీ లీడర్స్ కౌంటింగ్ సెంటర్స్ నుండి బయటకు వస్తుంటే క్రౌడ్స్ ఆపారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఇలాంటి హింస రాంగ్ఫుల్. ఏ పార్టీ గెలిచినా సరే అపోజిషన్ వర్కర్స్ మీద, ఆఫీసుల మీద దాడి చేయడం డెమోక్రసీకి వ్యతిరేకం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం న్యూ గవర్నమెంట్ యొక్క మొదటి టెస్ట్ అవుతుంది. దిలీప్ ఘోష్ బుల్డోజర్ మీద వచ్చి సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు బిగ్గర్ పిక్చర్ చూద్దాం. మమతా బెనర్జీ ఒక అసాధారణ పొలిటికల్ ఫిగర్. 1970స్లో కాంగ్రెస్లో చేరారు. 1998లో టీఎంసీ స్టార్ట్ చేశారు. 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ రూల్ని 2011లో ఒంటరిగా ఓవర్త్రో చేశారు. అది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో అరుదైన అచీవ్మెంట్. ఆ మమతా ఇప్పుడు ఓడిపోయారు. 15 సంవత్సరాల పాలన తర్వాత వెల్ఫేర్ డెలివరీ మరియు పర్సనల్ కెరిస్మా మీద బిల్డైన మోడల్ యొక్క లిమిట్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. వెస్ట్ బెంగాల్ చాలా కాంప్లెక్స్ స్టేట్, డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఐడెంటిటీస్, డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ 5 ఇయర్స్ బీజేపీకి రియల్ టెస్ట్. చివరగా నేషనల్ కాంటెక్స్ట్ చూద్దాం. మమతా బెనర్జీ ఇండియా అలయన్స్లో కీ ఫిగర్. వెస్ట్ బెంగాల్ లాస్ వల్ల నేషనల్ పాలిటిక్స్లో ఆమె బార్గెనింగ్ పవర్ తగ్గుతుంది. అపోజిషన్ యూనిటీ ఆల్రెడీ ఫ్రెజైల్గా ఉంది. ఈ రిజల్ట్ దాన్ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. బీజేపీకి ఇది హ్యూజ్ మొరాల్ బూస్ట్. ఢిల్లీ తర్వాత, సెవరల్ స్టేట్స్ తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్. ఈస్టర్న్ ఇండియాలో బీజేపీ ఫుట్ప్రింట్ డ్రమాటిక్గా ఎక్స్పాండ్ అయ్యింది. పంజాబ్, యూపీ తదుపరి ఎలక్షన్స్లో ఈ మొమెంటం ఇంపాక్ట్ చేస్తుందా? పొలిటికల్ అనలిస్ట్స్ అంటున్నారు, ఖచ్చితంగా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో వర్డిక్ట్ గురించి ఏ పార్టీ ఏమన్నా ఓటర్స్ని రెస్పెక్ట్ చేయడం మొదటి డ్యూటీ. వెస్ట్ బెంగాల్ ప్రజలు చేంజ్ కోరారు. ఆ చేంజ్ మీనింగ్ఫుల్గా డెలివర్ అవ్వాలి. ఎస్ఐఆర్ అలిగేషన్స్ కోర్ట్స్లో ఎగ్జామిన్ అవుతున్నాయి. జ్యుడిషియల్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. పోస్ట్ ఎలక్షన్ వయలెన్స్ ఆగాలి. న్యూ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా గవర్న్ చేయాలి. అపోజిషన్ కన్స్ట్రక్టివ్గా వ్యవహరించాలి. ఇవే డెమోక్రసీ దేశానికి కావలసిన మినిమం. మీరేమనుకుంటున్నారు? వెస్ట్ బెంగాల్ చేంజ్ గురించి, బీజేపీ గవర్నెన్స్ గురించి, మమతా కంబ్యాక్ గురించి కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ వీడియోస్ మరిన్ని చూడాలంటే ఛానల్తో ఉండండి.